లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు మార్చి 8వ తారీఖు. దేవుని పిలుపు. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15, 16, 17 వచనములు. యేసు దేవుని రాజ్యమును ప్రారంభించినప్పుడు ప్రకటించుచు మారు మనసు పొందుడి అని చెప్పాను. ఇదే క్రైస్తవ జీవితానికి ఆరంభము. చాలామంది తమ క్రైస్తవ జీవితాన్ని తిరిగి జన్మించటముతో మొదలుపెట్టరు, కనుక ఎక్కడో ఒక చోట నిలిచిపోతారు. సముద్ర తీరము వెంబడి యేసు వెళ్ళుచున్నాడు. తమ తండ్రితో 2 సహోదరులు పనిచేయుచున్నారు. వారు వయసులో పెద్దవారు. వారి కుటుంబాలు వారిపై ఆధారపడి ఉన్నవి. అకస్మాత్తుగా యేసు అక్కడికి వచ్చి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేయుదును అని అన్నాడు. ప్రపంచపు చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఏ మనుష్యుడు అలా మాట్లాడలేదు. ఇక్కడ ఆంద్రేయ, పేతురు యేసును వెంబడించారు. వారు సంతోషంగా వెంబడించారు. వారి భవిష్యత్తు ఏమిటి? అది అనిశ్చితితో కూడినది. అయితే వారికి ముందు గొప్ప భవిష్యత్తు ఉందని యేసుకు గట్టి నమ్మకము. వారి యజమానుడు సిలువ వేయబడినప్పుడు అంతా అయిపోయింది అని అనుకున్నారు. తరువాత యోదయ సమాజములో విప్లవము ఆరంభించబడింది. తండ్రి తన కుమారుల గొప్ప పనులను గూర్చి విని ఎంతో సంతోషించే సమయము వచ్చినది. సమాచారము వస్తున్నది, నిజమా? నా కుమారుడు అటువంటి కార్యాలు చేస్తున్నాడా? అంత్యొకయలోనున్న సంఘమునకు ముఖ్యుడు అయ్యాడా అని. అతని సలహా కొరకు విద్యార్థికులంతా వెళ్తున్నారు. అతడు పుట్టినప్పుడు చాలా సామాన్యమైన బిడ్డ. ఇప్పుడు ఆయనలోనికి శక్తి ప్రవేశించినది. అతనిని ఎదిరించలేనంత శక్తిగలవాడయ్యాడు అని తండ్రి అంటున్నాడు. ఒక నవనాగరిక పట్టణమైన యెరూషలేములో పేతురు శక్తితో బోధించుచున్నప్పుడు ప్రజలు కదిలించబడ్డారు. ఆంద్రేయ గ్రీసు దేశానికి వెళ్ళి ప్రజలను మారుమనసులోనికి నడిపించాడు. మన యవ్వనస్తులలో చాలామంది యేసును ఎన్నడూ కలుసుకోలేదు. అమ్మా, నీ కుమారుడు నావాడు, అతనిని నేను పట్టుకుంటాను, అతని జీవితం ఫలభరితం అవుతుంది, నా కిరీటములో అతడు ఒక వజ్రము వలె ఉంటాడు అని చెప్పిన దేవుని స్వరాన్ని పెద్దవారైన కొంతమంది ఎన్నడూ వినలేదు. యేసు సముద్ర తీరము వెంబడి వెళ్ళడము, లోకరక్షకుని మధుర స్వరాన్ని ఆ జాలరులు వినడము ఎంతో శుభకరము. యేసు స్వరము నిన్ను సమీపించుచున్నది. యేసును వెంబడిస్తే నీకెలాంటి నిరాశ ఉండదు. ఎన్ దానియేలు గారు.